చాలా మంది జస్ట్ 1UI7 అప్డేట్ చేసేసి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పైన DIY హోమ్ అని చెప్పి బటన్ రావట్లేదు, నేను అప్డేట్ చేశాను కానీ నాకు ఆ ఫీచర్ రావట్లేదని చెప్పని కష్టపడుతున్నారు. మీరు అప్డేట్ చేసినంత మాత్రాన ఈ DIY హోమ్ ఆప్షన్ అయితే మీకు కనబడదు. ఈ DIY హోమ్ మీకు రావాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది. గెలాక్సీ స్టోర్ లో నుంచి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ ని మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా చేతిలో S25 Ultra అండ్ S24 Ultra రెండు ఫోన్స్ ఉన్నాయి. ఇందులో 1UI7 ఉంది అండ్ ఇందులో 1UI6 ఉంది. లిటిల్ గా చెప్తున్నాను చూడండి, 1UI6 కి 1UI7 కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు తెలుగులో ఇప్పటి వరకు 1UI7 కంప్లీట్ ఫీచర్స్ తో ఉన్న వీడియో ఇంకా చూడలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ వీడియో. ఇందులో DIY హోమ్ అని చెప్పని ఒక ఫీచర్ ఉంది. నేను మీకు థంబ్నెయిల్ లో పెట్టింది కూడా అదే. మెయిన్ హోమ్ స్క్రీన్ మొత్తాన్ని ఐకాన్ లేఅవుట్ దగ్గర నుంచి దాని సైజు, దాని రొటేషన్స్, స్టిక్కర్స్ ఓవర్లాప్ చేయడం, అసలు లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ కస్టమైజేషన్స్ ఇచ్చారు. ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని చెప్పి అనుకోమాకండి. ఇప్పటి వరకు నేను చూసిన అన్ని యూఐస్ లో కస్టమైజేషన్స్ పరంగా మాత్రం ఇదే రారాజ్ అని చెప్తాను నేను. మేబీ స్పీడ్ పరంగా నాకు ఇప్పటి వరకు Oxygen 13 బాగా నచ్చింది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీని కూడా స్మూత్ ఉంది, బట్ దీనికంటే అది బాగా ఉంటుంది. కానీ కస్టమైజేషన్స్ పరంగా S25 Ultra కొట్టింది లేదని చెప్పి నేను బల్లగుద్ది చెప్పగలను. జనరల్ గా యూఐని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఫీస్ట్ అని చెప్తా. ఇందులో ఉండే విడ్జెట్ కస్టమైజేషన్స్, యాప్ యానిమేషన్స్ ఒక 4 ఇచ్చేసి అందులో సెలెక్ట్ చేసుకున్నట్టు కాదు. ఒక యానిమేషన్ ని మీరే మీ అంతటా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. యాప్ ఎలా ఓపెన్ అవ్వాలి, ఎలా క్లోజ్ అవ్వాలి, ఎంత స్పీడ్ లో అవ్వాలి, జిటర్ స్పీడ్ ఎంత ఉండాలి, స్టిఫ్నెస్ ఎంత ఉండాలి, ఫ్రిక్షన్ ఎంత ఉండాలి, దానికి కొలాబరేషన్ ఎలా ఉండాలి, డైరెక్షన్ ఎటు నుంచి ఎటు ఓపెన్ అవ్వాలి, ఇలా చెప్తుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ప్రతి పాయింట్ మీకు చూపిస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అందరూ ఈగర్లీ వెయిట్ చేసిన ఫీచర్ DIY హోమ్. S24 Ultra యూస్ చేసిన వాళ్ళకి ఈ DIY హోమ్ యూస్ చేసుకోవడానికి ఉందా? ప్రస్తుతానికి అయితే అప్డేట్ లేదు. ఫ్యూచర్ లో వస్తుంది. మీరు చేయాల్సిందల్లా గెలాక్సీ స్టోర్ ఉంటుంది కదా, సర్చ్ బార్ లోకి వెళ్ళి గుడ్ లాక్ అని చెప్పని ఉంటుంది. గుడ్ లాక్ ని మీరు ఇన్స్టాల్ చేయాలి. వన్స్ మీరు గుడ్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లగ్ఇన్స్ అని ఉన్నాయి కదా, ఈ ప్లగ్ఇన్స్ ఇక్కడ హోమ్ అప్ అని చెప్పని ఒకటి ఉంటుంది. ఈ హోమ్ అప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మెయిన్లీ ఒక 6 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్ మనకు కావాల్సింది హోమ్ స్క్రీన్. ఇందులో ఉండింది మనకి ఈ DIY హోమ్ స్క్రీన్ బీటా అనేది. వన్స్ ఈ DIY హోమ్ స్క్రీన్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే రకరకాలుగా మీరు మార్చుకోవచ్చు. ఊబర్ యాప్ మీద కార్ పెట్టాను, ప్రైమ్ వీడియోకి, క్లాక్ తగ్గట్టు, మ్యాప్స్ కి తగ్గట్టు, మ్యాప్ ఫోటో, జొమాటోకి తగ్గట్టు బర్గర్ ని. అవి ఎలా చేయాలంటే DIY హోమ్ ని ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఈ యాక్సెస్ వస్తుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను కొన్ని మీకు చేసి చూపిస్తాను. DIY హోమ్ లోకి వచ్చా, దీన్ని హిట్ చేసా, దీన్ని మీకు కావాల్సినట్టు సైజ్ ని పెంచుకోండి, అక్కడ పెడితే అక్కడ పెట్టుకోండి. కింద మీకు స్టిక్కర్ ప్యాకేజ్ ఒకటి కనబడుతుంది. ఇవేవి కూడా వాడు ఇన్బిల్ట్ ఇవ్వడు, మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లస్ మీద మీరు హిట్ చేస్తే స్టిక్కర్స్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో టాప్ ఫ్రీ అని చెప్పి ఉంటుంది. ఫ్రీ స్టిక్కర్స్ అన్ని మీకు కనబడతాయి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను. నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ ఉంది కదా, నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటా. దీన్ని కూడా కావాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు. అలానే ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ తీసుకొచ్చి ఇలా పెద్ద చేసేస్తా. దీని మీద ఏదో ఒక స్టిక్కర్ ని పెట్టేస్తాను. దీన్ని కూడా మనం కావాలనుకుంటే సైజ్ పెంచుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మన విడ్జెట్స్ ని కూడా మనకి నచ్చిన సైజ్ లో పెంచుకోవచ్చు. మీకు మీ DIY హోమ్ అయితే క్రియేట్ అయిపోతుంది. అలానే యాప్ మీద యాప్ కూడా ఓవర్లాప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఈ వాట్సాప్ అనేది మీకు ఫ్రంట్ కి రావాలనుకోండి, అప్ యారో మీద హిట్ చేయండి. VPN ఫ్రంట్ కి రావాలనుకోండి, VPN సెలెక్ట్ చేసుకొని అప్ యారో మీద హిట్ చేయండి. ఒక యాప్ మీద ఇంకొక యాప్ ఓవర్లాప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 4 యాప్స్ నేను ఓవర్లాప్ చేసేసా. ఇన్స్టాగ్రామ్ మీద హిట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. VPN మీద హిట్ చేస్తే VPN ఓపెన్ అవుతుంది. DIY హోమ్ తో అయితే చాలా ఫన్ చేయొచ్చు. DIY సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఆఫ్ చేసేసారు అనుకోండి, హోమ్ స్క్రీన్ మొత్తం మీకు నార్మల్ గా కనబడుతుంది. నెక్స్ట్ థింగ్, హాట్ సీట్ ఫేవరెట్ మ్యాక్స్ కౌంటర్. ఇది ఇంతకుముందు S24 Ultra లో కూడా ఉంది. దీన్ని 9 పెట్టుకుంటే మీకు కింద ఈ హాట్ సీట్ లో అంటే కింద ఉండే మెయిన్ ఫీచర్స్ మొత్తం 9 వరకు సరిపోతాయి. మీకు నచ్చిన యాప్స్ ఒక 9 అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫేవరెట్స్ ఆఫ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఏం కనపడదు. కింద ఫేవరెట్స్ అన్ని వెళ్ళిపోతాయి. మీరు ఫేవరెట్స్ ఆన్ చేసి పెట్టుకుంటే 9 పెట్టాను కదా, ఈ 9 ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇదే గుడ్ లాక్ యాప్ లో మీకు థీమ్ పార్క్ అని చెప్పిన ఒక ఫీచర్ తీసుకొచ్చారు. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే గుడ్ లాక్ యాప్ లో మీకు థీమ్ పార్క్ అని చెప్పిన ఒక ఫీచర్ తీసుకొచ్చారు. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఐకాన్ ప్యాక్ షేప్స్ మొత్తం చేంజ్ చేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రౌండ్ కార్నర్స్ తో కావాలి, లేదా రెక్టాంగిల్ కార్నర్స్ తో కావాలి, పిల్ షేప్ లో కావాలి, లేదు స్టార్ షేప్ లో కావాలి. మీకు నచ్చినట్లు మీ ఐకాన్ ప్యాక్ షేప్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఇదే గుడ్ లాక్ హోమ్ అప్ యాప్ లో గెస్టర్ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, హోమ్ గెస్టర్ యానిమేషన్ ట్యూనింగ్ అని ఉంటుంది. దీన్ని టర్న్ ఆన్ చేయండి. యానిమేషన్ స్పీడ్ చూపించింది. ఎలిగెన్స్ లో మీరు పెట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా మీకు ఒక ఎఫెక్ట్ ఇచ్చింది. అండ్ డైనమిక్ లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్ ఉండిద్ది, ఒక బౌన్సీ ఫీల్ ఇస్తుంది మీకు. అండ్ స్వీట్ లో పెట్టుకున్నారు అనుకోండి, చాలా స్లో ఉండిద్ది. ఏదైనా యాప్ క్లోజ్ చేసేటప్పుడు చాలా స్లోగా వెళ్ళిద్ది. లేదు సింపుల్ ట్యూనింగ్ లో పెట్టుకొని ఇమోషనల్ లో పెట్టేసుకుంటే మీకు స్పీడ్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ లేదు దీన్ని మీరు ఫాస్ట్ లో పెట్టుకున్నాం అనుకోండి, మిల్లీ సెకండ్స్ లో మీకు యానిమేషన్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. లేదు అడ్వాన్స్డ్ ట్యూనింగ్ లోకి వెళ్ళారనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఐకాన్ మూవ్మెంట్ అసలు ఏ కార్నర్ నుంచి ఏ కార్నర్ రావాలి, హారిజాంటల్ కావాలా, వెర్టికల్ గా కావాలా, ఆ స్టిఫ్నెస్, ఆ బౌన్స్ అయిన తర్వాత పడే స్టిఫ్నెస్, ఏదైనా ఒక ఐకాన్ ని ఫ్రిక్షన్, ఐకాన్ స్కేల్ తగ్గిస్తూ ఉంటే స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఐకాన్ పొజిషన్ కూడా ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ కి ఎంత టైం లో రావాలి, అసలు మీకు న్యూమరస్ నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఈ కంటెంట్ కోసం నేను చాలా కష్టపడ్డా. మీకు ఒకవేళ ఈ కంటెంట్ వర్త్ ఉందని మీ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కొత్తగా వస్తే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 1,50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ మంత్ ఎండ్ కల్లా 1,50,000 రీచ్ అవ్వాలనుకుంటున్నాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాటికి అయిపోయాళ్ళు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఎన్లార్జ్ అని చెప్పిన ఒక ఫీచర్ వస్తుంది. ఎన్లార్జ్ మీద హిట్ చేస్తే మీకు ఫోల్డర్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది. దీన్ని మీరు ప్లేస్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అదే ఫోల్డర్ ని మళ్ళీ మినిమైజ్ చేసుకోవాలనుకుంటే ష్రింక్ అని ఉంటుంది. ష్రింక్ మీద కొట్టేస్తే నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ విజెట్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఇక్కడ మీరు చూస్తే
నా ఫోటో పెట్టి కౌంట్ డౌన్ పెట్టాను. లాంగ్ ప్రెస్ చేయండి, కింద మీకు విడ్జెట్స్ అని ఉంటుంది. క్యాలెండర్ లోకి వెళ్ళండి, కౌంట్ డౌన్ విడ్జెట్ ఒకటి కనబడుతుంది, దీన్ని యాడ్ చేసేసేయండి. ఇందులో ఎగ్జాంపుల్ శివాజీ జయంతి అని ఉంది, దీన్ని హిట్ చేసి పట్టుకుంటున్నా. కస్టమ్ ఇమేజ్ అని చెప్పని ఒక బటన్ కనబడుతుంది. ఇందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు నచ్చిన ఇమేజ్ నేను సెలెక్ట్ చేసి పట్టుకుంటా. లేదు మీరు డేస్ పెంచుకోవాలనుకుంటే ఈ డేట్ ని చేంజ్ చేసేయండి, ఎన్ని డేస్ కావాలనుకుంటే అన్ని డేస్ లెఫ్ట్ అని చూపించింది. నెక్స్ట్ ఇంకా లాక్ స్క్రీన్ లో కూడా చేంజెస్ ఉన్నాయి. లాక్ స్క్రీన్ లో ఇప్పుడు క్లాక్ చూడండి సైడ్ కి వెళ్ళిపోయింది, నా ఫోటో ఇక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ ప్లే చేస్తున్నా. క్లాక్ ని మీకు నచ్చినట్టు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే లాక్ స్క్రీన్ లో విడ్జెట్స్ కూడా ఇచ్చారు, మల్టిపుల్ విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డర్ కూడా అక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు వాయిస్ రికార్డర్ కావాలనుకుంటే ఆన్ చేయొచ్చు, వాయిస్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు నచ్చినప్పుడు ఆఫ్ చేసేవచ్చు, ఆటోమేటిక్ గా అది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఈ డ్రాయర్ ప్యానల్. ఇంతకు ముందు కొన్ని లిమిటెడ్ ఆఫ్ ఆప్షన్స్ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవడం కుదిరేది, ఇప్పుడు అలా కాదు. ఇందులో ఎడిట్ లోకి వెళ్ళిపోయి మీకు నచ్చినట్లు ఇక్కడ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చేతికి అనేది నేను కొట్టేసా, దాన్ని కొట్టాను. ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ నేను అక్కడ పెట్టేసా. అంటే ఇప్పుడు నా నోటిఫికేషన్ ప్యానల్ కిందకి లాగితే మొత్తం కూడా టాగుల్స్ కనబడుతున్నాయి. దీని అట్లా వద్దు అని చెప్పి అనుకుంటే దీని సైజ్ ని మీరు కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టాగుల్స్ లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు, సాంగ్ సెర్చ్ అని చెప్పి. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ ప్లే చేస్తా. హనుమాన్ మూవీలో నుంచి ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేశాను, అది ఇక్కడ చూపించేసింది. అగైన్ సాంగ్ సెర్చ్ ఆన్ చేస్తా. ఈ యానిమేషన్ కూడా నాకు బాగా నచ్చింది. విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది, గూగుల్ యూస్ చేసుకుని ఇస్తుంది. బట్ చాలా యాక్యురేట్గా ఉంది, చాలా ఫాస్ట్ ఉంది. అండ్ నౌ బార్ గురించి ఆల్రెడీ మీకు చెప్పినట్లున్నా. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక వాయిస్ రికార్డర్ని స్టార్ట్ చేస్తా, టాప్ వాచ్ని స్టార్ట్ చేస్తాను. అండ్ టైమర్ కూడా ఒక 15 minutes అయితే పెట్టేస్తా. ఇక్కడ నుంచే మల్టిపుల్ వాటికి మీరు యాక్సెస్ చేయొచ్చు. లాక్ స్క్రీన్లో కింద మీకు నౌ బార్ ఇక్కడ నుంచి కూడా మీరు కావాలనుకుంటే షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ అలారం క్లాక్స్ 6 వరకు ఒక క్లాక్స్ పెట్టేసా. వీటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటా. ఇవన్నీ కలిపి ఒక గ్రూప్ లాగా యాడ్ చేయొచ్చు. మార్నింగ్ అని చెప్పి క్రియేట్ చేసి యాడ్ చేసేస్తాను. 6ంటికి లేగాలంటే నాకు మినిమం 4 అలారం కొట్టాలి కాబట్టి ఈ 4 కలిపి ఒక దగ్గర పెట్టేస్తా. వాటన్నింటిని టర్న్ ఆన్ చేయాలనుకుంటే ఒక్క క్లిక్లో వాటిని ఆన్ చేయొచ్చు. లేదు రేపు సండే నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అనుకుంటే వాటన్నింటిని ఒకేసారి టర్న్ ఆఫ్ చేసేసుకుంటా. ఛార్జింగ్ యానిమేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది చాలా బాగుంది, కొత్తగా వచ్చింది. అలానే ఇంకొకటి పాత డివైస్ లో బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి ఎలా అక్కడుగా కనిపించదు. అదే One UI 7 లో మీకు బ్యాటరీ లోపల ఇచ్చేసారు అండ్ చాలా బాగుంది. అండ్ ఒకవేళ మీరు హోమ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు ఛార్జ్ చేశారనుకోండి, ఆ పక్కనే చిన్న యానిమేషన్ వస్తుంది ఛార్జింగ్ అని చెప్పి, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొన్ని మెయిన్ చేంజెస్ కెమెరా యాప్ లో. లాస్ట్ One UI 6 కెమెరా యాప్ చూడండి అండ్ One UI 7 కెమెరా యాప్ చూడండి, చాలా క్లీన్ గా అనిపించింది, క్లమ్సీగా అనిపించదు. మెయిన్ ఫీచర్స్ అన్ని కూడా ఇప్పుడు బాటమ్ కి వచ్చేసినాయి. ఈ ఫోటో ఆప్షన్స్ ఇవన్నీ కూడా షట్టర్ బటన్ కిందకి వచ్చేసినాయి అండ్ జూమ్ బటన్స్ అన్ని కూడా ఆర్గనైజ్డ్ గా వెళ్ళిపోయినాయి. పైన ఏవైతే ఈ సెట్టింగ్ ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ మీకు ఈ మెనూ లాగా ఇచ్చేసారు, ఇందులోకి వచ్చేసి. సో వన్ హ్యాండెడ్ తో మీరు కెమెరా యాప్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కింద నుంచే మొత్తం ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనబడుతుంటాయి. సో ఈ ఫ్రెండ్స్ One UI 7 లో నేను ఇష్టపడ్డ ఫీచర్స్. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.